ఇప్పుడు అమెరికాలో తాజాగా బయటపెడుతున్నటువంటిది H1B ఫ్రాడ్ అత్యధికంగా ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళది తప్పులున్నాయి అనేది వాళ్ళ నివేదిక తేలిందన్నట్టు వాళ్ళు చెప్పుకొస్తుంది. అయితే 90% ఇండియన్ H1B వీసాలు ఫ్రాడ్ అన్నటువంటిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి వాళ్ళకి సంబంధించినటువంటి టీమ్ ఇచ్చినటువంటి సమాచారం. అయితే 20 ఏళ్ల క్రితం ఏదైతే జరిగినటువంటి ఒక అంశాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. కేరళలో జరిగినటువంటి ఫేక్ డిగ్రీ స్కాండల్ కారణంగా ఈ అంశం తెర మీదకొచ్చింది. అది పాతది. పాత రోజుల్లో జరిగినటువంటి కుంభకోణం. అప్పుడు కేరళలో లేని యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లు ఇవ్వడం అన్నది జరిగిన మాట వాస్తవం. అది తప్ప మిగతాయన్నీ కూడా ఒరిజినల్లే. ఇవాళ ఉన్నటువంటి యూనివర్సిటీలే. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి మళ్ళీ రెఫరెన్స్ కూడా అడుగుతున్నారు. రెఫరెన్స్‌లో ఉందనినే వస్తోంది. ప్రభుత్వము లేకపోతే విదేశాంగ శాఖ తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడి నుంచి విద్యార్థులు పంపించే ఉద్దేశంతో లేవు. వ్యక్తులు చేసే తప్పుల్ని దేశం మీద రుద్దేటటువంటి ధోరణి మానకుండా అన్నటువంటిది మన విదేశాంగ శాఖ వాళ్ళకి చెప్తోంది.